ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బ్రేకింగ్ న్యూస్. సింగర్ కల్పన ఘటన సంచలనంగా మారింది. సింగర్ కల్పన బలవన్ మరణ ప్రయత్నం చేసింది. ఆమె నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని భావిస్తూ ఉన్నారు. నిద్ర మాత్రలు మింగి బలవన్ మరణ ప్రయత్నానికి పాల్పడింది కల్పన. 2 రోజులు బెడ్రూమ్కి పరిమితం అయిపోయింది. ఆమె రూములో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోపలికి వెళ్లి చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పన కనిపించింది. సింగర్ కల్పన తమిళనాడులో పుట్టినప్పటికీ తెలుగు వారికి కూడా చాలా సుపరిచితము. గుక్క తిప్పుకోకుండా పాటలు పాడడంలో ఆమె దిట్ట. అయితే ఆమె ఎందుకు బలవన్మరణానికి ప్రయత్నం చేసింది అనే విషయంపై వివరాలు ఇంకా తెలియడం లేదు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికే ఆమె నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. కల్పన 2010లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు, ప్రసాద్ ప్రభాకర్. బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ప్రభాకర్తో 2వ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 5 ఏళ్లుగా కలిసే ఉంటున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికే కల్పన నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. నిద్ర కోసం ఆమె మాత్రలు వేసుకోవడం అలవాటు అని, అయితే ఆ రోజు ఎందుకు నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకుందో తెలియదు అని భర్త చెబుతూ ఉన్నాడు. అయితే భర్తకు కల్పనకు మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా, ఆ గొడవల కారణంగానే ఆమె ఏదైనా ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడిందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఎటువంటి గొడవలు లేవు అని భర్త చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్త ఫోన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా సింగర్ కల్పన బలవన్మరణ ప్రయత్నం చేశారు అని తెలిసిన వెంటనే ఆమె అభిమానులు కూడా గందరగోళానికి గురయ్యారు, కంగారు పడ్డారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో సింగర్ కల్పనకు వైద్య చికిత్సను అందిస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, సింగర్ కల్పన బలవన్మరణ ప్రయత్నానికి కారణం ఏంటో తెలిసిందా? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సింగర్ కల్పన బలవన్ కష్టం దగ్గర ఒకవైపు 4 o'clock ఆ టైంకి ప్రసాద్ ఫోన్ చేయడం, ఆ తర్వాత కల్పన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత CCTV ద్వారా మొత్తం చూసుకోవడం, ఆ తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, ఇళ్ళకి సంబంధించిన సెక్రటరీకి కాల్ చేసి సూపర్వైజర్కి కాల్ చేసి కల్పన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, దయచేసి ఒకసారి మీరు చెక్ చేయండి, అన్కాన్షియస్ స్థితిలో ఉన్నట్టుంది, నేను CCTV ద్వారా నా ఫోన్లో చూస్తున్నాను అంటూ వీళ్ళిద్దరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పక్క వాళ్ళు కూడా డోర్ కొట్టినప్పుడు కల్పన డోర్ తీయకపోవడం, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడము, వెంటనే పోలీసులు ఉండాల్సిన ఘటనా స్థలానికి చేరుకోవడము. మరోవైపు చూసుకుంటే కూడా అప్పటికే తను అన్కాన్షియస్ స్టేట్ లో పడిపోయి ఉంది. నిజాంపేటలో ఉన్న విల్లాలో ఉంటున్నారు. గడిచిన 5 years కూడా వాళ్ళు అక్కడనే నివసిస్తున్నారు. భర్త కల్పనకి కాల్ చేసిన టైంలో కూడా తను లిఫ్ట్ చేయకపోవడం, అన్కాన్షియస్ లో ఉండడం, ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తిగా చూసుకుంటే కూడా పోలీసులు వచ్చి చూసే టైం వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన అన్కాన్షియస్ లో ఉండడంతో స్థానికంగా ఒలింపిక్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కూడా ప్రివిలేజ్ విల్లాస్ లో అయితే ఉంటారు. వాళ్ళు గత 5 years నుంచి కూడా చాలా బాగా హ్యాపీగానే ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కల్పన భర్త ఎవరైతే రుణపడుతున్నారో స్థానికంగా ఉన్న వాళ్ళతో కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఇద్దరి మధ్య ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకు 2 రోజుల నుంచి కల్పన డోర్ తీయలేదు, ఎందుకు బయటికి రాలేకపోయింది, ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, ఓవర్ డోస్ గా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది కూడా దర్యాప్తు చేస్తే, మరోవైపు భర్తని కూడా విలాస్ కి తీసుకొచ్చి ఆ తర్వాత ఇళ్ళలో కూడా సోదా చేశారు. కొన్ని అనుమానాస్పదంగా కనిపించిన టాబ్లెట్స్ అన్ని కూడా సోదా చేస్తున్నారు. మరోవైపు అవన్నీ సీజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఒక 40 టాబ్లెట్స్ వరకు అక్కడ దొరికాయి. అసలు ఆ టాబ్లెట్స్ అన్ని ఏంటి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఓవర్ డోస్ తీసుకోవాల్సిన టాబ్లెట్స్ ఎక్కువ
పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా భర్త మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కూడా తెలుస్తుంది. ఏదైనా ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకుందా, గొడవ ప్రస్తుతం భర్త ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఆసుపత్రి దగ్గరకు వచ్చారా? భర్తను పోలీసులు ప్రశ్నించారా? ప్రసాద్ ప్రభాకర్ రెండో భర్త, మొదటి భర్తకి ఇద్దరు సంతానం కూడా ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇతనికి తనకి గత 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ఇదే విల్లాలో ఉంటున్నారు. ఒకవైపు భర్త ఫోన్ మరియు కల్పన ఫోన్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 ఫోన్లో కూడా చాట్ ని రికవరీ చేయడం, దాని తర్వాత లాస్ట్ తను ఎవరితో ఎప్పుడు మాట్లాడిందన్న విధంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సోలోప్రెస్ అనే ఒక టాబ్లెట్ ప్రస్తుతం అది 10 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు అంటూ ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. నిద్రమాస టాబ్లెట్లను కూడా గుర్తించడం అయితే జరిగింది. దీన్ని ఓవర్ డోస్ గా తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం అని కూడా గతంలో కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇది ఇన్సోమియాకి వాడతారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వైద్యులు చెప్తున్నారు ప్రధానంగా 2 నుంచి 4 వీక్స్ వరకే ఇన్సోమియా కోసం డిఫికల్టీ ఇన్ స్లీపింగ్ వాడుతూ ఉంటారు. కానీ కల్పన ఎందుకు ఓవర్ డోస్ తీసుకుంది? ఒకవైపు ఎవ్రీడే తీసుకున్న టాబ్లెట్ అయినప్పటికీ కూడా ఒక కౌంట్ అనేది లెక్క అనేది ఉంటుంది కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ వేసుకోరు. ఎందుకని కల్పన ఏదైనా డిప్రెషన్ లో ఉందా, లేకపోతే భర్తతో ఏదైనా టర్న్స్ కాలేదన్న విధంగా కూడా ఒకవైపు ఎంక్వైరీ పరిస్థితి. కానీ భర్త ప్రసాద్ ప్రభాకర్ మాత్రము మాకు ఎటువంటి గొడవ లేదు, ఎందుకు ఫోన్ ఎత్తలేదో నాకు తెలియదు, నేను కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే అసలు నేను కాల్ చేస్తున్నప్పటికీ కూడా అతను బయటికి రాని క్రమంలో నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశానంటూ భర్త అయితే చెప్పుకొస్తున్నారు. సింగర్ ఒకవైపు కల్పన కూడా అనేక సార్లు పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది, నేను చాలా సార్లు చనిపోవాలనుకున్నాను. అంటే మరి ఆమెకు ఒక కూతురు కూడా ఉన్నారు కదా, కూతురు ఆ ఇంట్లో ఉండట్లేదా? ఆమె బిడ్డ ఈ విషయాన్ని గమనించలేదా? ఒకవైపు కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరు, వీళ్ళంతా కూడా చెన్నైలో చదువుకుంటూ ఉంటారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా పిల్లలు కూడా అంటే 2 రోజుల నుంచి తల్లి డోర్స్ ఓపెన్ చేయలేదు అన్న టైంలో కూడా పిల్లలు గమనించలేకపోయారా, భర్త గమనించలేకపోయారా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ప్రస్తుతం తెరపైన వస్తుందని కూడా పూర్తిగా చెప్పచ్చు. వాళ్ళ చదువుల కోసం వాళ్ళు దూరం ఉంటారు. ఒకవైపు కల్పన కూడా హైదరాబాద్, చెన్నై, కేరళ ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. భర్త మాత్రము కేరళలో ఉంటాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు కూడా పోలీసుల దర్యాప్తు అయితే సుదీర్ఘంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా భర్త మీద అయితే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా భర్త మాత్రం మాకు ఎటువంటి గొడవ లేదు, అసలు ఏం జరిగింది ఇద్దరు మధ్యన జరిగినప్పుడు 2 days బ్యాక్ కల్పన భర్త కేరళకి వెళ్ళాలని కూడా తెలుస్తుంది. అసలు ఇద్దరి మధ్యలో విభేదాలు ఎందుకు ఉన్నాయి, అసలు ఏమైనా ఉన్నాయి అన్న విధంగా కూడా ఒకవైపు భర్త నుంచి మాత్రం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రస్తుతం మాత్రము కల్పన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అన్కాన్షియస్ స్టేట్ లో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతుందని అయితే తెలుస్తుంది. మరోవైపు సింగర్ సునీత, అదే విధంగా పలు సింగర్స్ కూడా అక్కడికి వెళ్ళడము, ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసుకోవడం. మరోవైపు చూసుకుంటే కూడా 2 రోజుల నుంచి కూడా రూమ్ లోనే ఎందుకుండే కారణాలు ఏంటి, ఎవరు కూడా గమనించలేకపోయారా, ఈ విభేదాలు ఏంటి, ఎలాంటి గొడవలు జరిగినాయి, మరోవైపు ఆ టాబ్లెట్స్ ఓవర్ డోస్ ఎందుకు తీసుకుంది, అసలు కారణం ఏంటి అనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు బలమానాన్ని ఎందుకు పాల్పడింది అనే విధంగా కూడా పోలీసుల దర్యాప్తు కూడా పూర్తిగా అయితే కొనసాగుతుంది. సింగర్ కల్పన బలవన్మరణ ప్రయత్నం ఎందుకు చేసింది? సింగర్ కల్పన ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సింగర్ కల్పన అభిమానులు కూడా ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఆమె బలవన్మరణ ప్రయత్నం చేసిందని తెలిసిన వెంటనే ఆమె నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎవరు ఫోన్ని 2 రోజుల నుంచి ఆన్సర్ చేయడం లేదు అండ్ బెడ్రూమ్లోంచి బయటకు కూడా రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడున్న సీసీ కెమెరాలను కూడా భర్త పరిశీలించిన తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే లోపలికి వచ్చి చూసేసరికి సింగర్ కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. సింగర్ కల్పనను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సింగర్ కల్పన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ఓవర్డోస్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఒత్తిడి నుంచి బయటపడటానికా లేక బలవన్మరణానికి పాల్పడటానికే ఆమె ఈ ప్రయత్నం చేసిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భర్త చెబుతున్నాడు ఆయన రెండో భర్త, మొదటి భర్తతో విడాకులు తీసుకొని
మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు సింగర్ కల్పన. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని ప్రభాకర్ చెబుతూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఫోన్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె గొడవలు ఏదైనా కారణంగా బలవన్మరణానికి ప్రయత్నం చేసిందా, లేక ఒత్తిడిని అధిగమించడానికే ఎక్కువగా నిద్ర మాత్రలు తీసుకుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.